జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో బెట్టింగ్ రాయిళ్లు కాచుకుని కూర్చున్నారనే వాదన వినిపిస్తోంది. వివిధ సర్వేల ఆధారంగా ఏ పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీ ఓడుతుందనే దానిపై బెట్టింగ్లు తెరపైకొచ్చాయి. జంట నగరాలతో పాటు ఏపీ, బెంగళూరు నుంచి కూడా బెట్టింగ్కు పాల్పడే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తెలంగాణలో 2023 తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో బెట్టింగ్కు పాల్పడే అవకాశం ఉందంటున్నారు. తెలంగాణ, ఏపీ ఎన్నికల్లో ఎప్పుడూ ఉత్కంఠగా జరుగుతాయి. ఇలాంటి సమయంలో ఏపీలోని గోదావరి జిల్లాలు, అనంతపురం, కడప, బెంగళూరులోని రియల్ ఎస్టేట్ వ్యాపారులు బెట్టింగ్లకు దిగుతారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తమ గ్రాఫ్ను పెంచుకునేందుకు కూడా పొలిటీషియన్స్ బెట్టింగ్లను ప్రోత్సహిస్తారని అంచనా వేస్తున్నారు. తమ పార్టీ గెలుస్తుందని ఎక్కువ మంది బెట్టింగ్ కట్టినట్టుగా పరోక్షంగా ప్రచారం చేసుకుంటారు. దీంతో ఓటరు ఆలోచనను ప్రభావితం చేస్తారు. ఇది తమకు లాభిస్తుందన్న ఆశతో చివరి నిమిషంలో ఫలితాలను ప్రభావితం చేస్తాయని పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతోంది. సీఎం రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టుగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మారిపోయింది. ఈ సందర్భంలో బెట్టింగ్లకు అవకాశం ఏర్పడిందన్న చర్చ సాగుతుంది. ఏ పార్టీకి ఎంత మెజారిటీ వస్తుంది, ఏ పార్టీ సెకండ్ పొజిషన్లో ఉంటుంది, ఏ పార్టీ డిపాజిట్ కోల్పోతుందనే అంచనాలపై బెట్టింగ్ చేస్తారని చర్చ తెరపైకి వచ్చింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై సిటీలో బెట్టింగ్లు పాల్పడతారని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.